ప్రాజెక్టు భారీ నష్టానికి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. కేవలం రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకే కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గృహజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీధర్ బాబు లబ్దిదారులకు జీరో విద్యుత్ బిల్లును అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అభయహస్తం కింద ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి, ఈరోజు కరెంటుకు సంబంధించిన మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారి సారథ్యంలో మా ప్రభుత్వం జీరో బిల్లును ఈరోజు ప్రజలకు సంబంధించి వారికి ఉపయోగపడే విధంగా మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కార్యాచరణలో ముందుకు వెళ్తా ఉన్నాం. ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఖజానాలో రూపాయి చిల్లి గవ్వ లేకుండా 7 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులు చేసి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ యంత్రాంగానికి ఇబ్బందికరమైన పరిస్థితిని ఏర్పాటు చేసేవారు 10 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకుపోయిన నేపథ్యంలో గాడిలో పెట్టాలే ఆర్థిక వ్యవస్థనని అహర్నిశలు కృషి చేస్తూ 6 గ్యారంటీలో ఉన్న 11 అంశాలను కూడా ఒకటి తర్వాత ఒకటి చేయాలనే ఒక సంకల్పంతో పూర్తిపోతాను. అన్నారంలో బుడగలు వస్తున్నాయంటే నేను పోయి చూసినట్టున్నారు. చేయాల్సిన పని ముందు ఎందుకు చేయలేదు? ప్రాజెక్టు సంకల్పన చేసినప్పుడు, ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ప్రాజెక్ట్ క్వాలిటీ చూడాల్సిన అవసరం ఉండే. సరే, మీరు సంకల్పించిండు వద్దు, రీడిజైనింగ్ వద్దంటే కూడా మొదలు పెట్టినప్పుడైతే తగు విధమైన జాగ్రత్తలు తీసుకొని మొత్తం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి తీసుకొచ్చినాక వాళ్ళు పోయి చూస్తామంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని అరే నిజంగానే జరిగింది, కాంగ్రెస్ పార్టీలు కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఎంఐఎం కానీ, ఇంకా ఇతర పార్టీలు కానీ ఏది రాజకీయం చేస్తలేరు, నిజంగానే జరిగింది. ఈ జరిగిన దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ ప్రాజెక్టు సంకల్పన చేసి గొప్ప ఇంజనీర్గా ఉన్న కేసీఆర్ గారు జవాబు చెప్పాలా. కేసీఆర్ గారు జవాబు చెప్పాలా ఈ రాష్ట్ర ప్రజలకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.